నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. మరి ఈ నెల 24వ తారీఖు ఫిబ్రవరి మాసంలో శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. శని ఎంతో మంచి భగవంతుడండి. శని భగవానుడు కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేయూతను అందించేటువంటి వాడు శనీశ్వరుడు. ఒకటేనండి, మనం తప్పు చేస్తే భయపడాలి. ఎవరికైనా భయపడాలి. తప్పు చేసేవారా? మీరు చేయలేదు కదా. మీరు ధర్మాన్ని నిలబెట్టమని అడుగుతున్నారు. ధర్మం మీరు చదువుకొని ఉన్నారు, నీకు ఉద్యోగం కావాలి, నువ్వు కష్టపడి వ్యాపారం చేస్తున్నావు, లాభాలు రావాలి, సంపాదిస్తున్నావు, కష్టపడి నిలవాలి. మీరు కోరుకునేది న్యాయబద్ధమైనటువంటి కోరికలే కదా. అలాంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుకున్నప్పుడు శనిని అనుగ్రహం కోరాలి. శని అనుగ్రహం కోరితే ఇంకా మీకు తిరుగుండదండి. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, శని అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి. ముక్కోటి దేవతలలో శనీశ్వరుడు చాలా పవర్ఫుల్ అండి. మనిషిని అనగతొక్కాలన్నా శనీశ్వరుడే, మనిషిని తారాస్థాయిలో నిలబెట్టాలన్నా శనీశ్వరుని అనుగ్రహమే ఉండాలి. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే శనిని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. మనకున్నటువంటి దారిద్రాన్ని వాటిని పోగొట్టుకోవాలి. శని హోమం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. చాలా సంవత్సరాల నుండి వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మీరు ఈ శని హోమంలో పాల్గొంటే ఎంతో మేలు జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శని హోమం బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావాలంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మరి శని హోమం అనేది కూడా ఒకసారి చూడండి. ముఖ్యంగా ఈ సిఏ కోర్సులు చేస్తున్నటువంటి పిల్లలు, సిపిటి, సిఏ ఉంటాయి కదా, దీంట్లో ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా రిజల్ట్ ఫెయిల్ అవుతుంటే ఒకసారి శని హోమం జరిపించుకొని చూడండి, మంచి జరుగుతుంది. చాలా మందికి కష్టపడి చదువుతారు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేకపోతారు. అప్పుడు ఈ శని హోమం ఎంతో మీకు మేలు చేస్తుంది. సంపాదించిన డబ్బు మిగులుబాటు కాకపోయినా శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేక, వివాహ సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శని హోమం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వరకు చాలా మంచి మంచి శుభ ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి. కాబట్టి మనకు 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా శని హోమం జరిపించుకొని శనిని ప్రసన్నం చేసుకొని శనిని పరామర్శిస్తే ఎలా ఉన్నారు ఏంటి అని మనం పరామర్శించి శని భగవాన్ని ఆశీర్వచనాలు మనపై ఎల్లవేళలా ఉంటాయి. కాబట్టి ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో శని హోమం ఉన్నది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరూ అర్హులే, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు ఈ శని హోమంలో పాల్గొని జీవితంలో ఒక్కసారైనా ఈ శని హోమం జరిపించుకుంటే రాబోయే 30 సంవత్సరాలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.